అవోళ్ళ వానలు పడతాయని 2 రోజుల ముందు నుంచే మన వాతావరణ శాఖోళ్ళు ఎట్లా చెప్తుర్రు? తుఫాన్లు వస్తాయన్న సంగతి 10 రోజుల ముందే ఎట్లా పసిగడుతుర్రు? అసలు మనం వాడే టీవీలు సెల్ ఫోన్లు ఎట్లా పనిచేస్తున్నాయి? మొగుల మీదకి రాకెట్లను ఎట్లా పంపిస్తున్నారు? అంతరిక్ష కేంద్రం అంటే ఎట్లుంటుంది? అక్కడ సైంటిస్టులు అసలు ఏం చేస్తారు? ఇవన్నీ డౌట్లు వస్తుండే నాకు. అంటే ఇప్పటికి కూడా చాలా మట్టుకు అర్థం కావనుకోరు, అది వేరే ముచ్చట. కానీ అయితే అట్లా అర్థం కాని వాళ్ళకు అర్థమయ్యేటట్టు అవగాహన కల్పిస్తున్నారు వాళ్ళకి సైంటిస్టులు. మొన్న ప్రపంచ వాతావరణ దినోత్సవం నాడు హైదరాబాద్ వాతావరణం ఆఫీసులో బడి పిల్లలకు, లోకల్ పబ్లిక్ వాతావరణం మీద అవేర్నెస్ కార్యక్రమాన్ని పెట్టిర్రు సైంటిస్టులు. తుఫాన్లు, సునామీలు ఎట్లొస్తాయి, వాటిని ముందే ఎట్లా పసిగడుతున్నాం, జనాలకి ఎట్లా చెప్పగలుగుతున్నామని అందరికీ వివరంగా చెప్పిర్రు. ఇక అట్లనే ఇస్రో సంస్థలకి వెళ్ళి రాకెట్ల మోడళ్లు, శాటిలైట్ల మోడళ్లు ఉన్న ఒక బస్సును పట్టుకొచ్చి అందులోకి పిల్లగాళ్ళని తీసుకుపోయి మొత్తం వివరంగా చెప్పిర్రు. ఇట్లా అసలు మొగుల మీదకి రాకెట్లను ఎట్లా పంపిస్తారన్న కాడికెళ్ళి ఎందుకు పంపిస్తారు, శాటిలైట్లు అంటే ఏంది, సెల్ ఫోన్లు, టీవీలు అసంటి అన్నీ ఎట్లా పనిచేస్తున్నాయి, వాతావరణం ఎట్లా మారబోతుందన్న ముచ్చట ముందే ఎట్లా ఎరుకైతుంది అని ఇట్లా అన్ని తీర్ల అనుమానాలు తీసిర్రు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కి వెళ్ళొచ్చిన సైంటిస్టులు, అగ్రికల్చర్, స్పోర్ట్స్, సముద్ర జలాలను స్టడీ చేసే సైంటిస్టులు అంతా వచ్చి రాకెట్ ద్వారా శాటిలైట్ను పంపిస్తాం అనమాట. సో ఇక్కడ శాటిలైట్ పెడతాం, హీట్ షీల్డ్ అంటారు. శాటిలైట్ను ప్రొటెక్ట్ చేస్తుంది అది. సో ఒకసారి స్పేస్లోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఓపెన్ అయిపోతుంది, శాటిలైట్ దాంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో మీరు శ్రీహరికోట నుంచి లాంచెస్ చూస్తుంటారు కదా, సో ఇవి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాయి. ఇది మంగళయాన్ శాటిలైట్ ఇది. సో అంగారకుడికి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఈ శాటిలైట్స్, వేరే గ్రహం మీద పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం వెళ్ళి అక్కడ నివసించడానికి అనుకూలంగా ఉందా లేదా, ఇలాంటివన్నీ పరిశీలించడానికి ఇవి పంపిస్తుంటారు. ఇగో మనకు అప్పుడప్పుడు వానలు, తుఫాన్ల ముచ్చట్లు చెప్పే వాతావరణ శాఖ సైంటిస్టు నాగరత్న మేడం కూడా పిల్లలకు అవగాహన కల్పించిందట. వేవ్ మూమెంట్ ఎలా ఉంటుంది సముద్రంలో, అట్లాగే ఈ మనం చేసినటువంటి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఎంతవరకు చేరుతున్నాయి నిజానికి, అట్లాగే ఏంటేంటి వాడుతున్నాం టూల్స్, రాడార్, అట్లాగే శాటిలైట్ టూల్స్, అట్లాగే అబ్జర్వేషనల్ టూల్స్, అట్లాగే ఎన్డబ్ల్యూపి టూల్స్, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ యూస్ చేసి how we are making all these things in a proper way to give a better early warning system in earliest way to reach the public. కానీ వెనకట వాన ఎప్పుడు వస్తుందనే సంగతి మొగులు చూసే చెప్పేటోళ్ళట పెద్ద మనుషులు. కానీ ఇప్పుడు అంతా టెక్నాలజీ అయినా వానలు, తుఫాన్లు వచ్చే సంగతి వారం 10 రోజుల ముందే పసిగట్టి చెప్తున్నారు మన వాతావరణ శాఖలు. ఈ తాప ఎండలు ఎట్లా కొడతాయి, వచ్చే తాప వానలు ఎట్లా పడతాయో ముందే చెప్పేస్తున్నారు. అసలు వాళ్ళు అట్లా ఎట్లా చెప్పగలుగుతున్నారు అని చాలా మందికి తెలియదు. ఇక పెద్దోళ్ళకే తెలియని ముచ్చట్ల గురించి ఇళ్ళ పిల్లగాళ్ళు అడిగితే ఏం చెప్పొస్తుంది? అందుకే సీనియర్ సైంటిస్టులు గిసంటి అవగాహన కార్యక్రమాలు పెడితే పెద్దోళ్ళకు జరంత అవగాహన వస్తుంది, చదువుకునే పిల్లగాళ్ళ ఫ్యూచర్కు పనికొస్తుంది మంచిగా కదా.